హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నైల్ చూశారు కదా. తమ్నైల్ మీద చూపెట్టినట్టు ఎంజిల్ వన్లో అకౌంట్ ఉన్న వాళ్ళకి ఈ అడ్వాన్స్ ఇండికేటర్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ ఇండికేటర్స్ అనేది గోచాటింగ్ ప్లాట్ఫామ్ మీద పెయిడ్ వర్షన్ అని చెప్పొచ్చు, ఆర్ పెయిడ్ వర్షన్ ఇండికేటర్స్ అని చెప్పొచ్చు. అటువంటి ఇండికేటర్స్ ఎంజిల్ వన్ వాళ్ళు మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఆ ఇండికేటర్స్ ఏంటో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ మీద చూశారు కదా. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ మరియు వాల్యూమ్ ప్రొఫైల్. ఈ ఇండికేటర్స్ వచ్చేసరికి మీకు ఎంజిల్ వన్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు విత్ ఇంకొక ఇండికేటర్ హయ్యర్ హై లోయర్ లోస్. సో ఇటువంటి అడ్వాన్స్ ఇండికేటర్స్ మనకి ఎంజిల్ వన్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఆ ఇండికేటర్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, లైవ్ మార్కెట్లో మనకి ఏ విధంగా హెల్ప్ చేస్తాయో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఒకవేళ ఎవరికైనా ఎంజిల్ వన్లో అకౌంట్ లేకపోతే మీకు అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్ ప్రొవైడ్ చేయబడ్డది, ఎంజిల్ వన్ ఫ్రీ లింక్. ఈ లింక్ క్లిక్ చేసి ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి ఎంజిల్ వన్లో అకౌంట్ ఉన్న వాళ్ళు మేము ఇప్పుడు చూపెట్టబోయే ఇండికేటర్స్ మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇక్కడ ఇండెక్స్ ఆప్షన్స్లో మీకు ఇప్పుడు చూపెట్టబోతున్నాను. ఈ ఇండికేటర్స్ మీరు స్టాక్స్లో అయినా చూసుకోవచ్చు, ఆర్ మీరు కమోడిటీ సెగ్మెంట్లో ఎక్కడైనా చూసుకోవచ్చు ఎంజిల్ వన్లో అకౌంట్ ఉన్న వాళ్ళు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బై డిఫాల్ట్ ఇవి నేను ప్రీవియస్ డే చూపెట్టింది. సో చాలా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఆటోమేటిక్, సెమీ ఆటోమేటెడ్ సిగ్నల్స్ ప్రొవైడ్ చేసేది, ఇలా చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈరోజు వచ్చేసరికి మనం గోచాటింగ్లో పెయిడ్ వర్షన్ ఇండికేటర్స్ ఎంజిల్ వన్ వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఇండికేటర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ ఇండికేటర్స్ అనేవి లీడింగ్ ఇండికేటర్స్, లాగింగ్ ఇండికేటర్స్ కాదు, లీడింగ్ ఇండికేటర్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను నిఫ్టీ ఫ్యూచర్స్లో ఓపెన్ చేస్తాను. నిఫ్టీ ఫ్యూచర్స్లో ఓపెన్ చేస్తున్నాను. ఈ చార్ట్ని కొద్దిగా పెద్దగా చేసుకుంటున్నాను. నిఫ్టీ ఫ్యూచర్స్లో నేను ఓపెన్ చేశాను. ఓకేనా, ఇది నిఫ్టీ ఫ్యూచర్స్. నేను ఎందుకు ఫ్యూచర్స్లో ఓపెన్ చేస్తున్నానంటే వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ అనేది మనకి స్పాట్ చార్ట్లో పనిచేయదు, నిఫ్టీ స్పాట్ చార్ట్లో పనిచేయదు. ఓకేనా, ఎందుకంటే మనకి నిఫ్టీ స్పాట్ చార్ట్లో వాల్యూమ్స్ అనేవి ఉండవు కాబట్టి మనం నిఫ్టీ ఫ్యూచర్స్లో, మీరు నిఫ్టీలో అయితే నిఫ్టీ ఫ్యూచర్స్లో, బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో చూసుకోండి. సో నేను నిఫ్టీ ఫ్యూచర్స్లో ఇక్కడ ఓపెన్ చేశాను. ఇది ప్లెయిన్ చార్ట్, ఇది నిఫ్టీ ఫ్యూచర్స్ ఒక ప్లెయిన్ చార్ట్, ఎటువంటి ఇండికేటర్స్ నేను యాడ్ చేయలేదు. సో ఫస్ట్ ఇండికేటర్ వీళ్ళు ప్రొవైడ్ చేసే అడ్వాన్స్ ఇండికేటర్ మీకు క్లిక్ చేయగానే ఇక్కడ న్యూ అని వచ్చింది ఫ్రెండ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ న్యూ. సో ఇది వచ్చేసరికి ఓన్లీ మనకి గోచాటింగ్లో పెయిడ్ వర్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. గోచాటింగ్లో చాలా ఉంటాయి పెయిడ్ వర్షన్ ఇండికేటర్స్, బట్ అందులో ఫ్యూ వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మిగతా చాటింగ్ ప్లాట్ఫామ్లో అయితే ప్రొవైడ్ చేస్తలేవు, ఓన్లీ మనకి ఎంజిల్ వన్ వల్ల ఇండికేటర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఇండికేటర్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్. సో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ యాడ్ చేశాను. సో మనకి ఇది ఫ్యూచర్స్లో, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఓన్లీ అప్లికేబుల్ ఆన్ కాంట్రాక్ట్స్ విత్ ఫ్యూచర్ ఆప్షన్స్, హెన్స్ ఇట్ కెనాట్ బి ఫ్లాటెడ్ ఇయర్. సో ఒకసారి నిఫ్టీ స్పాట్ చార్ట్లో ఓపెన్ చేస్తాను, చూద్దాం. ఇక్కడ ఇండికేటర్ యాడ్ చేసి చూద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇండికేటర్ యాడ్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా, ఇండికేటర్ యాడ్ అయిపోయింది. సో ఇదే ఇండికేటర్ ఫ్రెండ్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ మీకు ఇక్కడ కనపడుతుంది కదా. ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ మనకి లైవ్ మార్కెట్లో ఏ విధంగా హెల్ప్ చేస్తుందో ఒకసారి మీకు ఇక్కడ చూపెడతాను. ఇది సో 30 మినిట్స్ మీరు ఎనీ టైం ఫ్రేమ్ పెట్టుకోండి, నేను 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ మార్కెట్ 19వ తారీఖు అంటే నిన్నటి మార్కెట్లో మార్కెట్ మూమెంట్ అంతా పాజిటివ్ ఉంది. ఓకేనా,
మార్కెట్ మూమెంట్ అంతా పాజిటివ్ ఉంది. మీరు ఒకసారి ఇక్కడి నుంచి చూస్తే ఇక్కడ మీకు రెడ్ ఒకటి గ్రీన్ ఒకటి కనపడుతుంది. ఆల్రెడీ నేను గోచాటింగ్ ప్లాట్ఫామ్ మీద ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు దీని మీద దీని మీదకి మీ తీసుకెళ్తే ఇక్కడ చూపెడుతుంది, డేటా చూపెడుతుంది చూడండి. నిఫ్టీ ఈ స్పెసిఫిక్ స్ట్రైక్ రేంజ్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఎంత ఉంది, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది. ఇక్కడ చూడండి మీకు ఫిగర్ చూపెడుతుంది, పక్కనే ఇక్కడ చూపెడుతుంది చూడండి. ఓకేనా, ఈ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది. సో ఇదేంటంటే ఈ రెడ్ కలరు చూడండి. ఇక్కడ మీరు ఒకసారి గమనిస్తే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ గ్రీన్ రెడ్ కలర్లో చూపెడుతుంది. ఓకేనా, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఎవ్రీ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఇది మనకి చూపెడుతూనే ఉంది. ఓకేనా, సో పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే సింపుల్ వేలో ఇవి వచ్చేసరికి ఆప్షన్ టర్మినాలజీ. దీన్ని సింపుల్ వేలో మీకు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే కంపేర్ టు కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కంటే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే మార్కెట్లో మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉన్నట్టు. పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు. సింపుల్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కంటే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటే మార్కెట్ సెల్లర్స్ ఉన్నట్టు. ఇదే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి డేటా బట్టి ఇక్కడ గ్రీన్గా కనపడుతుంది, రెడ్గా కనపడుతుంది. ఇక్కడ మీకు పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంది, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ సెల్లర్స్ రెడ్గా కనపడేది. సో మనకి ఇక్కడ క్వైట్ ఆపోజిట్ ఉంది ఫ్రెండ్స్. మనకి గోచాటింగ్లో డిఫరెంట్ ఉంటుంది. ఈ రెడ్ అనేది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. మీకు ఇక్కడ పైకి వెళ్తున్నాకైతే తెలుస్తుంది కదా, ఇది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అంటే ఏంది, మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు ఈ జోన్లో. ఓకేనా, మీరు ఇది ఇక్కడ ఇలా మీరు జోన్లో చూస్తే చేంజ్ అవుతుంది. సో మీకు ఇది లైవ్ మార్కెట్లో డేటా చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకి కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే స్పెసిఫిక్ ఏరియాలో ఒకసారి ఇక్కడ చూసుకుంటే మీరు స్పెసిఫిక్ ఏరియాలో, సో పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అంటే మార్కెట్ బయ్యర్స్ కంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు ఈ ఏరియాలో మీరు గమనిస్తే. ఓకేనా, మార్కెట్ బయ్యర్స్ కంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు ఈ ఏరియాలో. ఒకసారి మీరు ఇక్కడ గమనిస్తే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కంటే కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ బయ్యర్స్, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే మార్కెట్ సెల్లర్స్. సో ఇక్కడ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఎక్కువ ఉంది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కంటే, అంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు, అందుకే ఇక్కడ నుంచి ఇక్కడ ఫాలో అయింది. ఓకేనా, మీకు ఇక్కడ ఫిగర్ కూడా చూపెడుతుంది చూడండి. మీరు లైవ్లో ఈ డేటా మీకు లైవ్లో చూపెడుతుంది అన్నమాట. పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది లైవ్లో మీకు చూపెడుతుంది. లైవ్లో ఎంత పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో మీకు ఇక్కడ లైవ్లో చూపెడుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది అంటే పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంది, ఈ గ్రీన్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, రెడ్ కాల్ ఓపెన్. ఇక్కడ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందంటే మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ ఉన్నారు కంపేర్ టు మార్కెట్ సెల్లర్స్. ఈ ఏరియాలో మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు కంపేర్ టు మార్కెట్ బయర్స్ కంటే. సో ఇది క్వైట్లీ ఆపోజిట్ ఉంది ఫ్రెండ్స్. గోచాటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ క్వైట్లీ ఆపోజిట్ ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ రెడ్ మన గోచాటింగ్లో వచ్చేసరికి కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. మనకి రెడ్ పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది మనకి గోచాటింగ్లో, గ్రీన్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆ రెడ్ మనకి ఏంజిల్ వన్ వాళ్ళు ఏంటంటే ఈ రెడ్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఈ గ్రీన్ వచ్చేసరికి పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకేనా, ఇది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఈ గ్రీన్ అనేది ఎక్కువ ఉందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు సింపుల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సెట్ చేశారనమాట. ఏం లేదు, గ్రీన్గా ఉంటేందంటే మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉన్నట్టు, ఈ రెడ్ ఎక్కువ ఉంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు. ఈ లెవెల్లో ఈ స్పెసిఫిక్ మీరు ఎగ్జాంపుల్ ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర మార్కెట్లో బయర్స్ ఎక్కువ ఉన్నారా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా అంటే ఇక్కడ చూడాలి. సో రెడ్ ఎక్కువ ఉందంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు,
గ్రీన్ ఇక్కడ ఎక్కువ ఉంది, మార్కెట్ సెల్లర్స్ కంటే ఇక్కడ గ్రీన్ ఎక్కువ ఉంది అంటే మార్కెట్ బయ్యర్స్ ఎక్కువ ఉన్నట్టు. ఇదంతా వదిలేండి ఫ్రెండ్స్, సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి. ఈ రెడ్ ఎక్కువ ఉంటే, గ్రీన్ కంటే రెడ్ ఎక్కువ ఉంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు. మా రెడ్ కంటే గ్రీన్ ఎక్కువ ఉంటే ఈ జోన్లో మార్కెట్ బయ్యర్స్ ఉన్నట్టు. ఇక్కడ నుంచి సపోర్ట్ ఆర్ మార్కెట్ ఇక్కడ నుంచి మూవ్మెంట్ అయ్యే అవకాశం ఉందని. సో ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్, అడ్వాన్స్ ఇండికేటర్. ఇక్కడ ఏంటంటే మీకు లైవ్ డేటా చూపెడుతుంది. మీరు లైవ్లో మార్కెట్లో మీరు ఒకసారి చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ డేటా అనేది లైవ్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, లైవ్లో డిస్ప్లే అవుతుంది, చేంజ్ అవుతూ ఉంటుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఇది చేంజ్ అవుతుంటుంది. మీరు ఎనీ టైం ఫ్రేమ్లో యూజ్ చేసుకోవచ్చు. ఇది 1 మినిట్ 2 మినిట్సా, మీరు ఎనీ టైం ఫ్రేమ్లో యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎనీ టైం ఫ్రేమ్లో, ఓకేనా, 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా యూజ్ చేసుకొని 1 మినిట్ టైం ఫ్రేమ్లో కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. సో ఈ స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ దగ్గర సెల్లర్సే ఎక్కువ ఉన్నారు, మార్కెట్ సెల్లర్స్. ఈ గ్రీన్ అనేది మార్కెట్ బయర్స్ కదా, సో మార్కెట్ సెల్లర్సే ఎక్కువ ఉన్నారు. మనకు ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది, సో మనం సేల్ చేస్తాం. అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అయితే పుట్ ఆప్షన్ బై చేస్తాం. ఈ ఏరియాలో ఇక్కడ చూస్తే మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉన్నారు మార్కెట్ సెల్లర్స్ కంటే. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుని ఇక్కడ దాకా వచ్చింది, ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఈ జోన్లో చూస్తే ఈక్వల్ అయ్యారు. అంటే ఇక్కడ ఎప్పుడైనా ఏంది, సెల్లర్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా పడిపోతుంది బయర్స్ కంటే, బయర్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా పైకి లేస్తుంది. మీరు ఇలా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఈ ఏరియాలో ఒకసారి గమనిస్తే ఇక్కడ ప్యూర్గా మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్తుందని. ఈ రెడ్ ఎక్కువ ఉందంటే బయర్స్ కంటే రెడ్ ఎక్కువ ఉందంటే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు. సో ఇది ఒక బెస్ట్ ఇండికేటర్ ఫ్రెండ్స్ లైవ్ మార్కెట్లో. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది, మీరు కావాలంటే చూసుకోవచ్చు. సో వీళ్ళు మనకి క్యాండిల్ స్టిక్లో ఇంకేమైనా అడ్వాన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం. రెన్కో అనేది కూడా ఒక అడ్వాన్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఈ రెన్కో కూడా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. రెన్కో ఏంటంటే మీరు ఈ రెన్కో ఇది ఏం చెప్తుందంటే మన క్లియర్ ట్రెండ్, ఇది క్యాండిల్ అన్నారు, ఒక బాక్స్ అంటారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే టైం ఫ్రేమ్తో పనిచేయదు. ఇది ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్తో పనిచేయదు. ఇది ఏంటంటే ఒక బాక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెన్కో ఒక బాక్స్లో ఇక్కడ ATR 14 అని ఉంది కదా, ఇది గ్రీన్, ఇది బుల్లిష్ బాక్స్, రెడ్ అంటే బేరిష్ బాక్స్ కదా. ఒక బాక్స్లో ఎగ్జాంపుల్ టైం ఫ్రేమ్తో పనిచేయదు, వినండి. ఒక బాక్స్లో 14 పాయింట్స్ పాజిటివ్ పాయింట్స్, 14 పాయింట్స్ పాజిటివ్ సైడ్ పెరిగితే ఒక బాక్స్ ఫామ్ అవుతుంది. అలా ఒక 14 పాయింట్స్ నిఫ్టీ 14 పాయింట్ పాజిటివ్గా క్లోజ్ అయితే ఒక బాక్స్ గ్రీన్ బాక్స్ ఫామ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక 14 బాక్స్ గ్రీన్ అంటే అప్ సైడ్, అంటే బై అప్ సైడ్ ఫామ్ అయితే ఇంకొక బాక్స్ ఫామ్ అవుతుంది. ఆ విధంగా రెడ్ కూడా సేమ్, ఒక 14 పాయింట్స్ నిఫ్టీ నెగిటివ్ సైడ్ పోతే ఒక బాక్స్ ఫామ్ అవుతుంది. దాని నెక్స్ట్ కూడా 14 పాయింట్స్ నెగిటివ్ సైడ్ పోతే ఇంకొక బాక్స్. ఇలా అంటే క్లియర్గా ఇక్కడ చూడండి, మార్కెట్ సెల్లర్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు. మనకి ఇక్కడ క్లియర్ ట్రెండ్, అంటే దీన్ని బట్టి ఏంటంటే మనకి మార్కెట్లో నాయిస్ రిమూవ్ చేసి క్లియర్ ట్రెండ్ చూపెడుతుంది. ఇలా ఒక క్లియర్ ట్రెండ్ చూపెడుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా క్లియర్ ట్రెండ్ చూపెడుతుంది అంటే క్లియర్గా ఏంది, ఒక్కొక్క బాక్స్ 14 పాయింట్స్ నెగిటివ్ 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 నెగిటివ్, అంటే క్లియర్గా నెగిటివ్ ట్రెండ్ ఉందని. ఇట్లా ఒక్కొక్క బాక్స్ 14 పాయింట్స్తో క్లోజ్ అవుతుంది. అంటే టైం ఫ్రేమ్తో సంబంధం ఉండదు, ఓకేనా. ఒక బాక్స్ క్లోజ్ అయింది, ఇంకొక బాక్స్ 14 పాయింట్ మళ్ళీ ప్లస్ అయితే ఇంకొక బాక్స్, ఇలా అంటే ట్రెండ్ చూపెడుతుంది మనకి. అంటే క్లియర్గా నాయిస్ రిమూవ్ చేసి మనం ట్రెండ్ అనుకోవచ్చు. ఇలా ఒక 3 బాక్సెస్ ఓకే, మార్కెట్ నెగిటివ్ ట్రెండ్ ఉంది. ఇలా గ్రీన్గా ఇలా 3 బాక్సెస్ ఆర్ 2 బాక్సెస్ ఇలా వెళ్తుందంటే మార్కెట్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఇలా మనకి ఎట్ సైడ్ వెళ్తుందో తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ తోటి. దీంతో ఇది లైవ్ మార్కెట్లో చూపెడుతుంది. ఇది కూడా ఏంటంటే క్యాండిల్స్ కాకుండా టైంతో సంబంధం ఉండదు. పాయింట్స్ 14 పాయింట్స్ అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ వెళ్ళినప్పుడు ఇది ఫామ్ అవుతుంది. ఇది ఒక బెస్ట్ మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇది క్యాండిల్స్ కాదు, బాక్స్. దీన్ని వచ్చేసరికి రెన్కో అంటారు, రెన్కో ప్లాట్ఫామ్. దీన్ని మీరు ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే ఇక్కడ మనకి వాల్యూమ్ ప్రొఫైల్ కనపడదు, రాదు ఫ్రెండ్స్. వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్ రేంజ్ ఇది వస్తుందా లేదా ఒకసారి చూద్దాం.
ఒక్క నిమిషం. దీంట్లో వాల్యూమ్స్ అనేది స్పాట్ చార్ట్ కాబట్టి వాల్యూమ్స్ అనేది కనపడదు. ఇది వచ్చింది మనకి. సో ఇది మనకి ఇందులో ఇదేంటంటే స్పాట్ చార్ట్లో కాబట్టి మనం ఓపెన్ చేసింది ఇక్కడ కనపడతలేదు. బట్ ఇది నిఫ్టీ ఫ్యూచర్స్ ఇందులోనేమో మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ వస్తలేదు. ఎక్స్పైరీ ఓకే చూద్దాం. నెక్స్ట్ ఎక్స్పైరీ ఒకసారి చూద్దాం. 26 జనవరి దీంట్లో వస్తుందా? నిఫ్టీ ఫ్యూచర్స్లో ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ కనపడతలేదు ఫ్రెండ్స్. బట్ ఇక్కడ మనకి వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ చూడవచ్చు. వాల్యూమ్ ప్రొఫైల్ విజిబుల్ రేంజ్ ఇది ఒక బెస్ట్ ఇండికేటర్, అడ్వాన్స్ ఇండికేటర్. సో మీరు ఇలా జూమ్ చేస్తున్న కొద్దీ మీకు సపోర్ట్ జోన్ ఇది కూడా ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఏరియాలో వాల్యూమ్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి సెల్ మార్కెట్లో. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, ఈ ఏరియాలో చూస్తే ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు ఫ్రెండ్స్. ఇది వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా లో అంటారు. ఈ పాయింట్ ఆఫ్ కంట్రోల్లో హై వాల్యూమ్స్ ఉంటాయి. వాల్యూమ్ ఏరియా హై, వాల్యూమ్ ఏరియా లో. ఇది వచ్చేసరికి మనకి పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఈ స్పెసిఫిక్ ఏరియాలో మనకి హై వాల్యూమ్స్ ఉన్నట్టు. సో అది బయ్యర్ వాల్యూమ్సా సెల్లర్ వాల్యూమ్సా అంటే ఇక్కడ వాల్యూమ్స్ బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. సెట్టింగ్స్లోకి వచ్చి మీరు ఈ ప్యూర్ వాల్యూమ్ అప్ అంటే గ్రీన్గా సెట్ చేసుకోండి, వాల్యూమ్ డౌన్ అంటే రెడ్గా సెట్ చేసుకోండి. మీకు ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఇది కూడా వాల్యూమ్ ఏరియా గ్రీన్, ఇది వాల్యూమ్ ఏరియా డౌన్లో. సో ఇక్కడ మనకి దీన్ని బట్టి ఈ ఏరియాలో సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా బయర్స్ ఎక్కువ ఉన్నారా ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. వాల్యూమ్స్ మార్కెట్ బై వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి, సెల్ వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నాయి. వాల్యూమ్స్ ఈ జోన్లో ఎక్కువ ఉన్నాయి, బట్ బై వాల్యూమ్స్ ఉన్నాయి, సెల్ వాల్యూమ్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. అందుకే ఇక్కడ నుంచి చూడండి ఒక్కసారి ఇక్కడ ఫాలో అయింది. బట్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఈ రెండు ఇండికేటర్స్ ఉంటే అట్ ఎ టైం చాలా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇక్కడ వస్తలేదు ఫ్రెండ్స్, ఫ్యూచర్స్ చార్ట్లో వస్తలేదు ఇది. ఈ వాల్యూమ్ ప్రొఫైల్ ఓన్లీ ఫ్యూచర్స్ చార్ట్లోనే కనపడుతుంది, వాల్యూమ్స్ ఉంటేనే. సో దీంట్లోనే మనం ఇందులో కూడా రెన్కో పనిచేస్తుంది. మీరు రెన్కో క్యాండిల్ స్టిక్ దీంట్లో కూడా పనిచేస్తుంది. కావాలంటే రెన్కో ఒకసారి చూద్దాం. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ రెన్కో. సో చూడండి రెన్కోలో ఇంకా మీకు క్లియర్ ట్రెండ్ రెన్కోలో. సో ఇక్కడ చూడండి మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది, మార్కెట్ పడిపోయింది. సో మీరు ఇక్కడ దీన్ని జూమ్ చేస్తుంటే చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. ఓకేనా, రెడ్ అంటే మార్కెట్ సెల్లర్స్, గ్రీన్ అంటే మార్కెట్ బయర్. ఇంకా దీన్ని జూమ్ చేసుకుంటుంటే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది, ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. సో వాల్యూమ్ ఏరియాలో వాల్యూమ్ అనేది ఇది ఫిక్స్డ్ రేంజ్ కాదు, ఇది వచ్చేసరికి మనకి ఇట్లా చార్టు ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ మనకి ఆటోమేటెడ్గా సెట్ అవుతుంది. స్పెసిఫిక్ జోన్లో ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఏ వాల్యూమ్స్ ఉన్నాయి, స్పెసిఫిక్ స్ట్రైక్ ప్రైస్ సో ఇలా చూడండి, ఈ విధంగా తెలుస్తుంది మనకి ఎక్కడ వాల్యూమ్స్ ఎక్కడ ఉన్నాయో ఏందనేది. ఎనీ టైం ఫ్రేమ్ మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ ఇక్కడ వస్తలేదు. సో ఇది ఇలా మనకి లైవ్ మార్కెట్లో నిఫ్టీలో అయినా బ్యాంక్ నిఫ్టీ దేంట్లో అయినా ఫ్యూచర్స్లో ఈ వాల్యూమ్ ప్రొఫైల్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. సో నిఫ్టీ స్పాట్ చార్ట్లో వచ్చేసరికి మనకి వాల్యూమ్ ప్రొఫైల్ వస్తలేదు, ఎందుకంటే వాల్యూమ్స్ ఉండాలి దానికి. వాల్యూమ్ ప్రొఫైల్ రాదు. ఇక చూడండి
చూడండి ఇక్కడ విజిబుల్ రేంజ్ రాదని చెప్తుంది. సరే ఇది వదిలేయండి. సో రెండు చెక్ చేసుకోండి. ఇక్కడ ట్రెండ్ చూసుకోండి. 2 చార్ట్లు అంటే మీరు నిఫ్టీలో అయినా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటే స్పాట్ చార్ట్ ఓపెన్ చేసుకోండి. ఇది ఎందుకంటే ఈ ఇండికేటర్ బెస్ట్ ఇండికేటరే. ఇక్కడ చెక్ చేసుకొని ఇక్కడ కూడా ట్రెండ్ చూడండి ఎలా ఉందో. ఇవి 2 లైవ్ డేటాతో చూపెట్టే ఇండికేటర్స్. సో మీరు క్యాండిల్ స్టిక్స్లో అయినా యూజ్ చేసుకోండి. ఒకవేళ మీరు క్లియర్ ట్రెండ్ అంటే క్యాండిల్ స్టిక్ వచ్చేసరికి రెన్కో సెలెక్ట్ చేసుకోండి. ఇది ఏంటంటే మీకు ఒక క్లియర్ ట్రెండ్ చూపెడుతుంది. ఇది టైం బేస్డ్ మీద ఉండదు. మార్కెట్ పెరిగితే చెప్పాను కదా బాక్స్ అంటారు. ఒక్కొక్క బాక్స్ మనకి ఒక నెగిటివ్ బాక్స్ ఫామ్ అవ్వాలంటే 14 పాయింట్స్ 14 పాయింట్స్ 14 పాయింట్స్ అనమాట. ఇది ఒక్కొక్క బాక్స్ వాల్యూ 14 పాయింట్స్ అంటే ఇక్కడ 14 పాయింట్ నెగిటివ్ సైడ్ వెళ్ళింది నిఫ్టీ, ఇక్కడ ఇంకొక 14 పాయింట్లు, ఇక్కడ ఇంకొక 14 పాయింట్లు, ఇక్కడ ఇంకో 14, ఇలా 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 వెళ్ళింది. మీరు దీన్ని సెటప్ చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కావాలనుకుంటే బాక్స్ సైజ్ పెంచుకోవచ్చు, అది కూడా ఉంటుంది. మీరు సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో బాక్స్ సైజు కూడా ఏటీఆర్ లెంత్ ఇంక్రీజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా బాక్స్ సైజు ఈ 14 అనేది ఇంక్రీజ్ చేసుకుంటే బై డిఫాల్ట్ 14 ఉంటుంది. మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు బాక్స్ సైజ్. ఓకేనా? సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక లైవ్ బెస్ట్ ఇండికేటర్, ఇది ఒక బెస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, అండ్ ఆల్సో ఇది కూడా వాల్యూమ్ ప్రొఫైల్ కూడా చూడండి ఒక బెస్ట్ ఇండికేటర్. ఇది కాకుండా అడ్వాన్స్ ఇండికేటర్స్ మనకి దీంట్లో హయ్యర్ హై లోయర్ లోస్ ఇది కూడా మనకి అందరూ ప్రొవైడ్ చేస్తున్నారు ఇండికేటర్, హైయెస్ట్ హై లోయెస్ట్ లో. సో ఇదేంటంటే ఇక్కడ చూడండి దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలంటే హైయెస్ట్ హై లోయెస్ట్ లో ఇది ఎట్లా యూజ్ చేయాలంటే ఇక్కడ మనకి మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది, వాల్యూమ్ ప్రొఫైల్లో కూడా తెలుస్తుంది. బట్ మనం డిసిషన్ తీసుకోవాలి, బై డిసిషన్ తీసుకోవాలి, సెల్ డిసిషన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ సిగ్నల్ ఇచ్చింది, మార్కెట్ ప్రొఫైల్ కూడా సిగ్నల్ ఇచ్చింది, బట్ డిసిషన్ ఎక్కడ తీసుకోవాలి? సో ఈ హైయెస్ట్ హై లోయెస్ట్లో నాకేంటంటే ఒక క్యాండిల్ ఇలా క్లోజ్ అయ్యి మిడ్ లైన్లో ఒక క్యాండిల్ ఇలా క్లోజ్ అయ్యి పైన కింద, ఓకేనా, ఒక రెడ్ క్యాండిల్ ఇలా క్లోజ్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ లోయర్లో బ్రేక్ అయితే క్లియర్గా నేను సేల్ పొజిషన్ తీసుకుంటాను. దీని మళ్ళీ ఇక్కడ ఎక్కడ ఉంటే స్టాప్ లాస్ వచ్చేసరికి ఇదే లెవెల్ స్టాప్ లాస్ పెట్టుకుంటాను. ఈ మిడ్ లైన్ ఉంది కదా హయ్యర్ హై వాల్యూ, ఈ మిడ్ లైన్ స్టాప్ లాస్గా పెట్టుకుంటాను, సేల్ పొజిషన్ తీసుకుంటాను. సో నాకు ఎక్కడ తీసుకోవాలి సేల్ పొజిషన్ బై పొజిషన్ అనేది తెలుసుకోవడానికి. సో ఇక్కడ ఒక క్యాండిల్ క్లోజ్ చేసి ఇక్కడ సేమ్ బై సిగ్నల్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా సేమ్. సో నేను ఇక్కడ క్లియర్గా ఇక్కడ చెక్ చేసుకుంటాను. ఓకేనా, ఈ ఏరియాలో బయ్యర్స్ ఉన్నారు అండ్ ఆల్సో ఇక్కడ కూడా చూసుకుంటాను లెవెల్స్, వాల్యూమ్ ప్రొఫైల్ బయ్యర్స్ కనపడుతురా లేదా అని. ఇక్కడ సేమ్ స్పెసిఫిక్ జోన్లో నేను ఒక క్యాండిల్ ఇలా ఫామ్ అయ్యి హయ్యర్ హై బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకుంటాను, దీనిలోగా స్టాప్ లాస్గా పెట్టుకుంటాను. సో ఇదేంటంటే మనం ఏ ఏరియాలో బై ఆర్ సేల్ సిగ్నల్ తీసుకోవడానికి ఓకేనా. ఎనీ టైం ఫ్రేమ్ మీరు సెట్ చేసుకోండి, ఎనీ టైం ఫ్రేమ్ సెట్ చేసుకోండి. 2 మినిట్సా 3 మినిట్సా. సో మనకి టైం ఫ్రేమ్ కూడా వీళ్ళు మీ ఇష్టం వచ్చిన టైం ఫ్రేమ్లో సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 మినిట్స్ అందరు ఇయ్యరు, ఇప్పుడు అన్ని బ్రోకర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ ప్రీ డిఫైన్డ్ టైం ఫ్రేమ్ సెట్ చేసుకోవాలన్నా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా, మినిట్స్ ప్రీ డిఫైన్ ఎగ్జాంపుల్ నేను 6 మినిట్స్ సెట్ చేసుకోవాలనుకుంటున్నా, సెట్ చేసుకోవచ్చు 6 మినిట్స్ అంటే ఇలా మనకి సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఓకేనా, ఇవన్నీ అడ్వాన్స్ ఇండికేటర్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ యూజ్ చేసుకొని ట్రేడ్ చేయండి, మీకు లైవ్ మార్కెట్లో చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా, బట్ ఈ రెండు ఒకటే దాంట్లో ఇస్తే బాగుండు, ఫ్యూచర్లో అప్డేట్ చేస్తారేమో దీన్ని. ఫ్యూచర్స్ చార్ట్లో ఉంది కదా, దీన్ని స్పాట్ చార్ట్లో అయితే రాదు మనకి, ఇది రావాలి ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇక్కడ వస్తే మనకి డైరెక్ట్ ఏంటంటే రెండు ఎట్ ఏ టైం చూసుకోవచ్చు. ఆ 2 చార్ట్స్ ఒకటే దాంట్లో ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఒకసారి చూద్దాం, ఇక్కడ ఏంటంటే మల్టీ చార్ట్స్ ఒకటే స్క్రీన్లో చూడవచ్చు, ఒకసారి అది కూడా చేద్దాం. సో మల్టీ చార్ట్స్, ఓకే, ఇప్పుడు ఇది నిఫ్టీ ఫ్యూచర్స్ ఉంది కదా, ఇది తీసేసి నిఫ్టీ స్పాట్ పెడతాను.
ఇండిసిస్. ఓకే, సో చూడండి, రైట్, ఇట్లా చూసుకోండి. ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే మీకు రెండు పక్క పక్కన వస్తాయి, రెండు స్క్రీన్లు ఓపెన్ అవుతాయి. ఇది నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్, ఇది నిఫ్టీ స్పాట్ చార్ట్. ఓకేనా, రెండు కాకపోతే 4 స్క్రీన్లు కూడా సెట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఎన్ని స్క్రీన్లు అంటే అన్ని స్క్రీన్లు ఇక్కడ సెట్ చేసుకో, అంటే అన్ని చార్ట్ ఒకటే ఫ్రేమ్లో మనం ఎన్ని చార్ట్లైనా ఓపెన్ చేసుకోవచ్చు పక్క పక్కనే. ఈ సెటప్ ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు మనకు క్లియర్గా సో రెండు అట్ ఎ టైం చూసుకోవచ్చు, ఇక్కడ ఇక్కడ. సో స్ట్రైక్ ప్రైస్, ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది, ఇక్కడ వాల్యూమ్ ప్రొఫైల్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుంటూ ఇండికేటర్, ఇక్కడ మనం ఈ చార్ట్లో ఇండికేటర్ యాడ్ చేద్దాం. హయ్యర్ హై, లోయర్ లో. సో ఇక్కడ యాడ్ చేస్తాను, ఇక్కడ కూడా యాడ్ చేస్తాను, హయ్యర్ హై, లోయర్ లో. సో ఈ విధంగా నేను ట్రేడ్ చేయడానికి. ఓకేనా, సో మీరు ఈ విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇదన్నమాట ఏంజిల్ వన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న అడ్వాన్స్ ఇండికేటర్స్. మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా అర్థం కాని వాళ్ళు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఇంకా క్లియర్గా లైవ్లో సెటప్, లైవ్లో ఏ విధంగా ట్రేడ్స్ తీసుకోవాలనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను నా ట్రేడింగ్ విధానాన్ని చూపెడతాను, మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఇవే కాకుండా ఇంకా కొన్ని అడ్వాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, నేను ఇంకా చూసి ఏంజిల్ వన్ వాళ్ళు ఇంకా అడ్వాన్స్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు మనకి పెయిడ్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో కూడా చేయడానికి ప్రయత్నిస్తాను. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇప్పుడు మీకు చూపెట్టిన నేను మిగతా బ్రోకర్స్లో కూడా చెక్ చేశాను. ఇవి వేరే బ్రోకర్ 5 years ఎలిజిబుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్, ఓన్లీ ఏంజిల్ వన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏంజిల్ వన్ వాళ్ళ అకౌంట్ ఉంటే మీరు యూజ్ చేసుకోండి, లేని వాళ్ళు ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఇవి వచ్చేసరికి ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనమాట. ట్రేట్రాన్ ఫుల్లీ ఆటోమేటిక్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్, బెస్ట్ సాఫ్ట్వేర్, అందులో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో మీకు ఒకవేళ ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే ఇక్కడ ఫ్రీ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ అన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోండి. మీకు నిఫ్టీలు ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీలు ఉన్నాయి, స్టాక్ ఆప్షన్స్లో ఉన్నాయి, అండ్ ఆల్సో కమ్యూనిటీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇవన్నీ యాడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి పేపర్ ట్రేడ్. మీకంటూ నమ్మకం వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. క్రిప్టో కరెన్సీ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, ట్రేట్రాన్లో క్రియేట్ చేసే స్ట్రాటజీస్. ఇవి డెల్టా ఎక్స్చేంజ్లోనే పనిచేస్తాయి. సో మీరు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఈ స్ట్రాటజీస్ యాడ్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఒక బెస్ట్ వీడియో. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ బెస్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.